హలో అందరికీ, వెల్కమ్ టు భవ్య బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఫుల్ డే రొటీన్ అనమాట. ఇక్కడ మార్నింగ్ మా అక్క లేవంగానే ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గేసి వస్తుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఈరోజు 5:30కే లేచిందనమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి ముందంతా మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి గడపకు పసుపు కుంకుమ పెట్టి, ఇంకా మా అక్క అయితే ఇంకా తెలుసు కదా, మా అక్క మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్యూటీ డైరీ ఉంటుందని డైరీ పనికి అయితే వెళ్తుంది అనమాట. నేను కూడా అంతే, ఇక లేచి జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఇక నేను కూడా వంటగదిలోకి అయితే వచ్చాను. రోజు అయితే మార్నింగే లేచానమాట. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. సో పొలంలో పనిచేయడానికి కూలీలు వచ్చారనమాట. ఇప్పుడైతే వాళ్ళకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఇప్పుడైతే వండాలన్నమాట. సో అందుకే ఈరోజు త్వరగా లేచాను. ఇదిగో ఇదే అనమాట మా డైరీ. చెప్పాను కదా అమూల్ డైరీ ఉందని. అయితే ఇది మా పాత ఇంటి దగ్గర ఉంది అన్నమాట. సో ఇక్కడే డైరీ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మా అక్క వస్తుంది. పాలైతే 140 to 150 లీటర్స్ వరకు వస్తాయండి. సో ఖచ్చితంగా మా అక్క ఉండాల్సిందే మార్నింగ్ ఇంకా ఈవినింగ్. ఇదైతే మా అక్క మార్నింగ్ అనమాట, లేవంగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైరీ దగ్గరకు వచ్చేయాల్సిందే. మా అక్కతో పాటు మా ఆయాన్స్ కూడా వస్తాడనమాట డైరీకి. వాడు కూడా అంత పొద్దున్నే లేచి డైరీకి వస్తాడనమాట. అయితే నేను ఇప్పుడు డైరీ దగ్గరకు వచ్చానమాట. ఎందుకంటే కూలోళ్ళకి ఇప్పుడు కాఫీ పెట్టాలంట. మార్నింగ్ వచ్చారు కదా, కాఫీ కోసం పాలు తేవడానికి అయితే డైరీ దగ్గరకు వచ్చాను. సో ఇప్పుడు నేను కాఫీ పెడుతున్నాను. కాఫీ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే కూర రెడీ చేసేసానమాట. ఇంకా ఉడుకుతుందన్నమాట. సో మొత్తానికి 8 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్స్ అయితే ఇంటి ముందు పాయ వేయడానికి వచ్చారు. ఇంకా 4 మెంబర్స్ అయితే పొలంలో పనికి అనేది వచ్చారు. సో కూర చేసేసి నేనైతే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళానమాట. ఇదిగో వీళ్ళే అనమాట. అయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మీకు, గొర్రెల షెడ్ వేస్తున్నామని. దానికోసమే పాయ తీసి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈరోజు ఫస్ట్ డే వచ్చారు, మేస్త్రీలు వచ్చారనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేలోపు మా అక్క అయితే మళ్ళీ రైస్ ప్రిపేర్ చేసేసింది. రైస్ కాదు, వాళ్ళు రాగి సంగటి కావాలన్నారు. రాగి సంగటికి ఇక్కడ బియ్యం వేస్తుంది. అంటే అరగంట ముందే నేను కూర ప్రిపేర్ చేసేటప్పుడే బియ్యం అన్నవి నానబెట్టాను అనమాట. సో అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇది పాత్ర చాలా పెద్దగా ఉంది కదా, సంగటికి ఎలకడం అంటే ఇంత దాంట్లో అంత కంఫర్ట్గా అనిపించదు. మాకు కూడా సరిగ్గా రాదనమాట ఇద్దరికి. సో అందుకే ఏం చేసామంటే 2 పాత్రల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. నేను ఒక దాంట్లో, తను ఒక దాంట్లో వేసి ఇంకా రాగి పిండి అయితే వేసి ఇద్దరు కెలకడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఎప్పుడు అలవాట్లేదు కదండి అంత పెద్ద దాంట్లో వంట చేసి. సో అందుకే ఇంకా సరిగ్గా కెలకలేము అని ఇద్దరు 2 దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇద్దరైతే మొదలు పెట్టామన్నమాట ఇంకా రాగి సంకటి కెలకడం. సో ఆ పాటికే ఇప్పుడైతే 8:30 అవుతుంది టైము. వాళ్ళు కూడా మార్నింగ్ వస్తారు కదా, 6:30కే వచ్చారు, 6కే వచ్చారు. బాగా ఆకలిగా ఉంటుంది వాళ్ళకి, పాపము పొలం పని చేస్తారు కదా. సో వాళ్ళకి ఆకలిగా ఉంటుంది, అందుకే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాము. మా బాబు అయితే నాకు ఆకలి వేస్తుందమ్మా, నాకు స్కూల్ టైం అవుతుందని వాడే వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని రెడీగా ఉన్నాడనమాట. సో రోజు ఇట్లనే అనమాట, నేను మా అక్క ఇద్దరు ఇంట్లో పనులు అన్నవి షేర్ చేసుకుంటామన్నమాట. ఏ పనైనా సరే ఇద్దరు షేర్ చేసుకుని చేస్తాము.
కెలకడం అయితే అయిపోయిందనమాట. సో కెలికిన తర్వాత ఒక్క నిమిషం లేదా 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టినట్టయితే రాగి సంగటి అన్నది మంచిగా ఉంటుంది. సో నేను కూడా అంతే కెలికేసాను. ఇక స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అబ్బా. ఒక 2 నిమిషాలు ఆగి ఇక మళ్ళీ తర్వాత ముద్దలుగా చేసి వాళ్ళకు పెట్టేస్తాను. వాళ్ళైతే వచ్చారనమాట ఇంకా తినడానికి, తింటున్నారు. చూసారా వీళ్ళు తింటున్నారు. అంటే పొలంలో ఉన్నారు కదా ఆ 4 వ్యక్తులు, వాళ్ళని కూడా ఇంటి దగ్గరికి రమ్మన్నామన్నమాట తినడానికి. వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తింటున్నారనమాట. మొత్తం అయితే 8 మంది అన్నాను కదా, 8 మంది ఇక్కడే వచ్చి తింటున్నారు. ఇప్పుడు టైం అయితే 9 అయిందనమాట. 9 గంటలు అయింది సమయం అయితే. అంటే వాళ్ళకి రోజు పనికి వెళ్ళి 8:30 9 కల్లా తినడం అలవాటు అనమాట. సో అదే టైంకి వాళ్ళకి ఆకలి వేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము ప్రిపేర్ చేసామన్నమాట. అయితే వీళ్ళు పక్క ఊరు నుంచి వస్తారండి, మా ఊరు వాళ్ళు కాదు. కూలీలు అన్నది వేరే ఊరు నుంచి మన ఊరికి మనకన్నది వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడే మేము అడుగుతామన్నమాట వాళ్ళని ఏం కావాలి అని. రైస్ చేయాలా, రాగి సంకటి చేయాలని వాళ్ళైతే చెప్తారనమాట. సో వాళ్ళంతా తినేశారు. ఇంకా నేను మా అక్క అయితే కూడా తినేస్తున్నాము. ఇక వర్క్ అయితే డే మొత్తం చాలా ఉంటుంది. అందుకే నేను మా అక్క కూడా ఇక్కడ తినేస్తున్నామన్నమాట. అయితే మాకు కూడా ఆకలిగానే ఉందన్నమాట. 9:30 అయింది వాళ్ళు తినేసి వెళ్ళేసరికి. ఇంకా 9:30 అయిపోయింది. మాకు కూడా ఆకలిగానే ఉన్నింది. మేము కూడా తింటూ చక్కగా ఇద్దరు కబూర్లు చెప్తూ తింటామన్నమాట. ఎప్పుడు అంతే, కబూర్లు చెప్తూ తింటూ టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో మేము తిన్న తర్వాత అయితే మళ్ళీ ఇంకా బాబున్నాడు కదా, బాబుని స్కూల్కి పంపడం, తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట వండడం, ఇల్లు క్లీన్ చేయడం, ఇలా రోజంతా ఇలానే గడుస్తుందండి మాకు. బాయ్ 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 అయాంజ్. ఇంకా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి. అయాంజ్ రెడీ చేసి అయితే పంపేసాము బాబుని. ఇక సగం పని కంప్లీట్ అయినట్టే. బాబు స్కూల్కి వెళ్ళాడంటే ఇక సగానికి సగం పని కంప్లీట్ అయినట్టే ఉంటుంది. సో తిన్నారు కదా వర్కర్స్, వాళ్ళు అరగంట రెస్ట్ తీసుకొని ఇంకా వాళ్ళు కూడా వర్క్లోకి వచ్చారు. ఇంకా నేనైతే పొలం దగ్గరికి వెళ్తున్నానండి. పొలంలో వర్కర్స్ ఉన్నారు కదా, సో అక్కడికైతే నేను వెళ్తున్నాను. బైక్ మీద వెళ్తున్నాను. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కొంచెం టైం దొరికింది, అందుకే వచ్చానన్నమాట. నేనైతే చేతి దగ్గరికి వచ్చేసాను.
ట్రాక్టర్తో బెడ్లు చేపించినాం కదా కలింగర చెట్లు పెట్టడానికి, కాకపోతే అవి వర్షం వచ్చి మొత్తం పాడైపోయినాయి అనమాట. మళ్ళీ ఈరోజు కొత్తగా చేపించారు. ఇంకా చేపించిన తర్వాత ఇంకా డ్రిప్లు అయితే తాగుతున్నారనమాట. డ్రిప్ పైపులు వేస్తున్నారు ఇప్పుడు. దానికే కూలీలు వచ్చారనమాట. వాళ్ళు మార్నింగ్ 6కే వచ్చారు చెప్పాను కదా ఇందాక. అందరూ తినేసి ఇక్కడికి వచ్చారు, నేను కూడా తినేసి ఇక్కడికి వచ్చాను అనమాట. బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోయినాడు కదా, వచ్చాను. మీకు చూపిద్దామని వచ్చాను నేను ఇక్కడికి, నిజం చెప్పాలంటే. చూసారా, ఆ చివరన ఇద్దరు పని చేస్తున్నారు, ఇక ఆ చివరన ఇద్దరు పని చేస్తున్నారంట నా ముద్దు సైడ్. చూసారా, ఈరోజు మళ్ళీ కొత్తగా చేపించినామంట బెడ్లు. వర్షం వచ్చి మొత్తం పాడైపోయింది. మళ్ళీ కొత్తగా ఈరోజు ట్రాక్టర్ వచ్చిందనమాట ఇందాక. ఇక ఇక్కడైతే డ్రిప్పులు లాగుతున్నారు, కనిపిస్తుందా? ఈరోజు అయితే ఎండ తక్కువగానే ఉంది, ఇంకా రొద్దునేనే కదా, కొంచెం టైం అయితే ఎండ ఎక్కుతుంది అనమాట. అయితే వీళ్ళు ఈవినింగ్ వరకు ఉండాలన్నమాట. పొద్దున్న 6 గంటలకు వస్తారు, ఇంకా మధ్యాహ్నం 1:30 కల్లా వెళ్ళిపోతారు అనమాట. ఇవన్నీ ఒక్క చోటు ఉన్నాయి డ్రిప్ పైపులు అన్నవి. వాళ్ళు ఒక్కొక్కటిగా వేరు చేసి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రిప్ పైప్ అన్నది వేస్తారనమాట. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అక్కడ. ఇలా వేస్తారనమాట ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క పైప్ అన్నది. అయితే వీళ్ళిద్దరూ ఇక్కడ డ్రిప్ పైపులు లాగుతున్నారు కదా, మరి ఇద్దరైతే అటు సైడ్ గెనాలు చెక్కుతున్నారనమాట. అయితే వీళ్ళు పని కూడా షేర్ చేసుకుని త్వరగా కంప్లీట్ అయ్యేలాగా ఫాస్ట్గా చేస్తారనమాట. మనం ఓనర్స్ ఉన్నా లేకపోయినా వర్క్ అనేది చాలా బాగా చేస్తారనమాట వీళ్ళు. అయితే మేము ఇక్కడ ఉండలేదండి, ఎవరు ఉండలేదు ఇక్కడ, కాకపోతే వాళ్ళే చేస్తున్నారు. ఇద్దరు అక్కడ డ్రిప్స్ లాగుతున్నారు కదా, మరి ఇద్దరైతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే గణేష్ చెక్కుతున్నాడు. చాలా రోజులైందంట చేసి, అందుకే ఇప్పుడు చేస్తున్నాడు అన్నమాట. చూసారా, ఇక్కడ వీళ్ళైతే గిన్నెలు చెక్కుతున్నారు చూసారా. ఇక్కడైతే ఈ ప్రాసెస్లో ఇద్దరున్నారు, ఇక పైప్స్ లాగడంలో అయితే ఇద్దరున్నారు. మొత్తానికి వీళ్ళు వర్క్ అనేది షేర్ చేసుకుని త్వరగా కంప్లీట్ చేసి వెళ్ళిపోయారనమాట ఈరోజు. సో మేమైతే ఇంకా రిటర్న్ బ్యాక్ అనమాట. ఇంటికి రాగానే కాఫీ పెట్టమన్నారు, కాఫీ అయితే పెట్టాను. కాఫీ పెట్టి కాఫీ ఇచ్చి ఇక మళ్ళీ స్టార్ట్. ఇక మధ్యాహ్నానికి మళ్ళీ వండుడు స్టార్టింగ్. ఇంకా టైం అయితే ఇప్పుడు 11:30 అయింది. సో నేను 11:30కి లైవ్ వస్తా అన్నా, కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల లైవ్ రాలేదన్నమాట, వండడానికి పోయినానమాట. రోజు నేను 11:30కి లైవ్లో ఉంటా కదా, ఈరోజు అయితే 11:30కి రాలేదు, 12
స్కూల్ నుంచి వచ్చాడు. వచ్చి రాగానే నిద్రపోతున్నాడు అనమాట. టైం అయితే 1:30 అయిపోయింది. ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేనైతే ఇక్కడ ఎండు ఖర్జూరాలు తింటున్నాను. వంట కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా వాళ్ళు కూడా తినడానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం అయితే తింటున్నారు. మధ్యాహ్నం భోజనానికి అయితే 4 ఉన్నారనమాట. మిగతా 4 ఏంటంటే వాళ్ళు పొద్దున్నే 6:30కి వచ్చారు కదా, 1:30కి వాళ్ళ డ్యూటీ అయిపోతుంది, వెళ్ళిపోతారనమాట. ఇక వీళ్ళైతే 7:30, 8కి వచ్చారు. ఈవినింగ్ 5:30 వరకు ఉంటారనమాట. వీళ్ళకైతే 2 పూటల భోజనం పెట్టాలి. ఇక నాకు కూడా చాలా ఆకలిగా ఉందబ్బా. ఇప్పుడైతే టైము 2:45 అవుతుంది. నేను కూడా వేసుకొని తింటున్నా. మా అక్క అయితే నిద్రపోతుంది బాబుతో పాటు. కాకపోతే నేను ఒక్కతే తినేస్తున్నా అనమాట. ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది నాకైతే, టైం ఎక్కువైంది కదా. సో నేను తింటున్నప్పుడే మా అక్క అయితే నిద్ర లేచిందనమాట. నేను పిలిచాను ఒక్కసారి తనని, తను కూడా లేచి వచ్చింది. నాకు కూడా ఆకలిగా ఉందని తను కూడా వచ్చి తింటుందన్నమాట. ఇక ఎట్లనో బాబు నిద్రపోతున్నాడు కదా అని తను కూడా పడుకునేసింది. చూసారా, తనకు కూడా ఆకలేసి వచ్చేసిందనమాట. ఇక తిన్న తర్వాత అయితే వర్కర్స్ అయితే పని అన్నది మొదలు పెట్టారనమాట. మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే లైవ్కి వచ్చాను. లైవ్కి వచ్చి 1 అవర్ లైవ్లో ఉండి ఇక తర్వాత అయితే లైవ్ ఆపేసానమాట. 1 అవరే లైవ్కి వచ్చాను. అది భోంచేసిన తర్వాత ఇది ఇప్పుడైతే ఇది ఈవినింగ్ 4:30 అనమాట, టీ టైం అనమాట. వాళ్ళకైతే ఇప్పుడు టీ ఇచ్చాము. ఆ క్లిప్ అయితే నేను తీసుకోలేదండి. టీ ఇచ్చాము ఇప్పుడు. ఇదే అనమాట మా ఇల్లు. మా ఇంటికి ఎగ్జాక్ట్గా ఎదురుగా గొర్రెల షెడ్ అయితే కడుతున్నాం అనమాట. అయితే మా ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నా కదా, ఇంకా లోపల వుడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా పెయింటింగ్ అయితే సగమే జరిగింది. ఇంకా ఇదేనండి వాళ్ళ వ్లాగ్. ఈవినింగ్ 6:30 అనమాట. ఇది మల్లెపూలు కడుతున్నా. 6:37 అవబోతుంది. మంచిగా చీకటి వచ్చేసింది. ఇదేనండి వాళ్ళ వ్లాగ్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.